ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా మిథున రాశి వారికి శుభాభినందనలు. చక్కగా ఆగస్టు మాసంలోకి వచ్చేసాము. మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా టక్కున గుర్తొచ్చేది మీ అద్భుతమైన తెలివితేటలు, చురుకుదనము. గాలి తత్వానికి చెందిన ఈ రాశికి అధిపతి సాక్షాత్తు బుధ భగవానుడు. అందుకే మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎదుటివారితో మాట్లాడి మెప్పించే నేర్పు కానీ మిథున రాశి వారి గుర్తు గమనిస్తే ఇద్దరు వ్యక్తులు గమనిస్తారు. దీని అర్థం ఎప్పుడూ కూడా ఒక ద్వంద్వ స్వభావంతో మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే రెండు రకాల కోణాలలో అర్థం చేసుకుని ఆలోచించి దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఏ మనుషులైనా ఇట్టే అలవాటు పడిపోతారు. వీళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, క్యూరియాసిటీ ఎప్పుడూ మీలో ఒక ఉత్సాహము నిరంతరంగా ఉంటుంది. చక్కగా జోకులు వేస్తూ ఆకర్షణీయంగా స్పోర్టివ్గా ఉంటారు మీరు. ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్యే. ఒక చోట నిశ్చలంగా కూర్చోవటం మీకు నచ్చదు, ఏదో పోగొట్టిన వాళ్ళు కూర్చున్నట్టుగా. కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిచయాలు, కొత్త ప్రయాణాలు మెదడులో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో మీ స్వేచ్ఛకి కూడా బలంగా కోరుకుంటారు. మీ ఆలోచన వేగాన్ని అందుకోవటం పక్కవారికి అసలు అర్థం కాదు. ఇంతటి అద్భుతమైన ఎప్పుడు యాక్టివ్గా ఉండే మిథున రాశి వారి లక్షణాలు మీకు జూన్ 26 ఆగస్టు నెలలో ఎలా ఉపయోగపడుతున్నాయో ఒక్కసారి స్థిమితంగా గమనిద్దాం. ఈ ఆగస్టు నెల ప్రారంభంలో మీ జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఒకసారి గమనిస్తే పరిస్థితులు మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. మీ రాశి అధిపతి అయిన బుధుడు మహారాజు నెల ప్రారంభంలో సాక్షాత్తు మీ స్వంత రాశిలోనే, అంటే ప్రథమ భావంలోనే కొలువై ఉన్నాడు. మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. తర్వాత 5వ తేదీన ఈ బుధుడు 2వ భావంలో ప్రవేశించి అక్కడ సూర్యుడు మరియు బృహస్పతితో కలిసి ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టించబోతున్నాడు. ఆ తర్వాత 17వ తేదీన సూర్యుడు 3వ భాగంలో ఉన్న కేతువుతో కలవటము, 22వ తేదీ నుండి బుధుడు కూడా 3వ భావంలోకి చేరటము, దేవగురువైన బృహస్పతి విషయానికి వస్తే ఆయన ఈ నెల మొత్తం 2వ భావంలోనే కుటుంబ స్థానంలో ఉండి మీ రక్షణకి కవచంలా ఉన్నారు. కుజుడు నెల ప్రారంభంలో 12వ భావంలో ఉన్నప్పటికీ 2వ తేదీ నుండి మీ ప్రథమ భావంలోకి, అంటే మీ సొంత రాశిలోకి రావడం వల్ల కర్మ ఫలదాత అయిన శనిదేవుడు ఈ నెల మొత్తం 10వ భావంలో వక్రగతిలో సంచరిస్తూ ఉండటం వల్ల, రాహు 9వ భావంలో, కేతు 3వ భావంలోనూ సంచరిస్తుండడం వల్ల 12వ తేదీ నుండి బృహస్పతి అస్తమయ స్థితిలో ఉండటం స్థితిలోకి రావడం వల్ల అద్భుతమైన గ్రహ సంచారం అంతా కూడా ఒక డిఫరెంట్గాను చాలా పాజిటివ్గాను ఉంది. అంటే ఆగస్టు నెలలో కొన్ని పనులు ఆటంకాలు ఎదురైన సూచనలు అయితే ఉన్నాయి, కానీ ముఖ్యంగా కార్యక్రమములందు ఆలస్యము, మానసిక చింత మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు, విచిత్రమైన క్లాషులు వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మీకున్న బుద్ధి బలము, మీరు సునాయాసంగా వాటిని అవలేలుగా దాటవచ్చు. ఏమాత్రం భయపడాల్సిన పని అయితే లేదండి. ఇక వ్యాపారము, కెరీర్ విషయానికి వస్తే ఈ నెలలో 10వ భావంలో వక్రగతిలో ఉన్న శనిదేవుని ప్రభావం వల్ల 6వ భావాధిపతిని కుజుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఉద్యోగం చేరేవారికి ఆఫీసులో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊపిరి సలపనంత పని మీ మీద పడుతుంది. ఇతరుల కంటే మీరు రెట్టింపు కష్టపడుతున్నారేమో అన్న భావన కలిగిస్తుంది. ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. మీరు పడే కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం కూడా వస్తుంది. కార్యాలయంలో మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, మీ ఐడెంటిటీ పెరుగుతుంది, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. ఇక ఫైనాన్షియల్ ఆర్థిక స్థితికి వస్తే మీ జేబులో డబ్బులు ఎప్పుడూ ఆగస్టు నెలలో ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరికి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రహాల అనుగ్రహం వల్ల ఈ నెలలో ఆర్థిక స్థితి చాలా బలంగాను, ఎంతో సాటిస్ఫైడ్గాను ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆదాయం విషయంలో అనుకూలత ఉంటుంది. మీ 2వ ఇంట ధనస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతి సూర్యునితో కలిసి ఉండటం వల్ల 5వ తేదీ తర్వాత బుధుడు కూడా అక్కడికే చేరటం వల్ల స్వంత కృషితో మీ వ్యక్తిగత టాలెంట్తో మీకు అద్భుతంగా డబ్బు సంపాదిస్తారు. ఏకాదశ భావాధిపతి లాభస్థానాధిపతి కుజుడు ఈ రాశిలో ఉండటం వల్ల 9వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు చేసే దూర ప్రయాణాలు కూడా కనక వర్షాన్నే కురిపిస్తాయి. ఇక పంచమ భావాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో
సుఖంగా కూర్చుని ఉండటం వల్ల షేర్ మార్కెట్లో కూడా అంతకుముందు పెట్టినవి ఇప్పుడు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇన్వెస్ట్మెంట్లు కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టచ్చు. మీకు మంచి ధనలాభం చేకూరే అవకాశం ఉంది. ప్రారంభంలో కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల 1-2 రోజులు కొంచెం ఖర్చులు పెరిగినప్పటికీ 2వ తేదీన ఆయన మీ రాశిలో వచ్చేయగానే మీ ఖర్చులన్నీ పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని మీరు ఎంతో మురిసిపోయే అద్భుతమైన సమయం కూడా రాబోతోంది. అయితే ఆర్థిక పునాది నిర్మించుకోవడానికి మీ తెలివితేటలు చాకచక్యం చాలా అవసరం. ప్రేమ వివాహ బంధాల గురించి మాట్లాడుకుంటే మీకు మంచి తీపి గుర్తులే మిగులుస్తాయండి. ఎవరైతే జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారో వారికి ఈ సమయం ఎంతో యాంగ్జైట్మెంట్గా ఉంటుంది. ప్రేమకు కారకుడైన శుక్రమహారాజు నెల మొత్తం మీ చతుర్థ స్థానంలో సుఖస్థానంలో ఉండటం వల్ల మీ ప్రేమ బంధం ఒక వికసించిన గులాబీ పువ్వులా మారుతుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఎన్నో లాంగ్ డ్రైవ్స్ వెళతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక చక్కగా స్వీట్ మెమరీగా మిగుల్చుకుంటారు. అదే సమయంలో శుక్రునిపై వక్ర శని మరియు కుజుడు దృష్టి ఉండటం వల్ల కొన్నిసార్లు భావేవేశం అంటే ఎమోషనల్లో చేయలేని వాగ్దానం చేస్తే మాత్రము ఇబ్బందుల్లో పడతారు. మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆచరణలో పెట్టగలిగిన మాత్రలు మాత్రమే చెప్పండి. సప్తమాధిపతి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా కుటుంబ బాధ్యతలు ఎంతో అద్భుతంగా మీకంటే గట్టిగా నిర్వహిస్తారు. మొత్తానికి వారి పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. మీ వైవాహిక స్థానంలో కుజుడు మరియు వక్రశని దృష్టి పడటం వల్ల మీ లైఫ్ పార్ట్నర్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది కొంచెం గుర్తుంచుకోండి. మీరు మీ సహజమైన కూల్నెస్తోనూ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్తోనూ ఇట్టే చిటికలో పరిష్కరించేటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా. బంధాలను కాపాడుకోవటంలో మీకున్న నేర్పు పూర్తిగా వినియోగించాల్సిందే. మీరు ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు ప్రయాణాలు చేసే అద్భుత యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసే మిథున రాశి వారి విషయానికి వస్తే ఆగస్టు నెల మీకు రాసుల వర్షం కురిపిస్తోంది. అంటే ఈ కాసుల వర్షం అంటే సప్తమాధిపతి అయిన బృహస్పతి 2వ భావంలో ఉండటం వల్ల వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందటానికి ఇది కారణం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే తమ తాత ముత్తాతల నుండి వస్తున్న పారంపర్య వ్యాపారాన్ని చూస్తున్నారో వారికి ఊహించని స్థాయిలో అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. మీ 7వ భావం మీద కుజుడు మరియు శని దృష్టి పడడం వల్ల మీ వ్యాపార భాగస్వాములతో పార్ట్నర్స్తో చిన్న చిన్న విభేదాలు, అలాగే మీ జీవిత భాగస్వామి స్పౌస్తో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తాయి. కనుక ఎప్పటికప్పుడు కూర్చుని మాట్లాడుకుని క్లియర్ కట్గా ఉండటం ఈ నెలలో చాలా సూచించదగ్గ విషయం. కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్నవారికి అనగా వ్యవసాయము లేదా చిన్న పరిశ్రమ స్పాన్సర్ ఇండస్ట్రీలు చేసే వాళ్ళకి వాణిజ్య వ్యాపారాలు సామాన్య ధనలాభములే ఉంటాయి. మీ జాతక చక్రం సూచిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది. మీ ఆరోగ్య విషయాన్ని గురించి కూడా మనం చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. అది ఒక్కటే కొంచెం గమనించండి. నెలలో 2వ ఇంట గురు సూర్య బుధ గ్రహాల కలయిక, చతుర్థ ఇంట్లో శుక్రుని సంచారము, దానిపై శని దృష్టి, ఈ కుటుంబ వాతావరణంలో కొన్ని హెచ్చు తగ్గులు గమనిస్తున్నాయి. ఇంట్లో ఒక పక్క ఆర్థిక వృద్ధి, పెద్దల నుంచి మంచి గౌరవ మర్యాదలు, మరో పక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి వ్యంగ్యంగా మాట్లాడుకోవటం, ఒకరి అభిప్రాయాలు ఒకరు విభేదించడము, మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో కొన్ని ఒదుడులుకులు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ మీ అనారోగ్య సమస్య కొద్దిగాను ఇవన్నీ చూసుకుంటే కొన్నిసార్లు మీ మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నించటము మీ సోదర భావం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక మీ సొంత ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త అయితే ఇప్పుడు చెప్పిన ప్రకారం తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల తీవ్రమైన అలసట, ఒక రకమైన చికాకు, నీరసము, నిస్సత్తువ, స్కిన్ రిలేటెడ్గా ఏమన్నా చికాకులు అంటే ఇచ్చింగ్ లాంటివి రావచ్చే అవకాశం ఉన్నది. దీన్ని కొద్దిగా గమనించుకుని చేసుకుంటే సరిపోతుంది. అయితే 3వ ఇంట్లో ఉన్న కేతువు మీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ నెల మీరు మీ శరీరంపై ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టి యోగా, వ్యాయామము, ధ్యానము అంటే సూర్య నమస్కారాలు కానీ, మెడిటేషన్ కానీ, యోగా చేయటం వల్ల కానీ మీ ఆరోగ్యం మళ్ళీ కరెక్ట్గా ట్రాక్లోకి పడుతుంది.
ఆగస్టు నెలలో గ్రహాల చెడు ప్రభావం తగ్గించుకుని అద్భుతమైన అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయాల్సిన కొన్ని అద్భుతమైన శక్తివంతమైన పరిహార రెమెడీస్ ఏంటో కొద్దిగా టూకీగా చెప్తాను, చిన్న చిన్నవే. చక్కగా ప్రతి మంగళవారం రోజున ఎర్రని దారిమ్మ పళ్ళని దానం చేయటం కానీ, కుజిన వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మీలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇక రెండవ శుక్రవారం రోజున స్వచ్ఛమైన పాలతంతో బియ్యంతో పరమాన్నం వండి ఖీరు వండి అమ్మవారికి నివేదనగా పెట్టండి. అది కూడా మంచి రెమెడీ, చిన్న రెమెడీనే కానీ మంచిది. అలాగే శుక్రుని అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు ఆర్థిక వృద్ధి కలగటానికి అది ఉపయోగపడుతుంది. ఇక నెల మొత్తం శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శనివారం రోజున హనుమాన్ చాలీసా, శని దోష నివారణకి హనుమంతుడు బాగా ఉపయోగపడతారని మీకు చాలాసార్లు చెప్పా. కెరియర్లో వచ్చే ఆటంకాలను తొలగించడానికి, విజయపదంలో దూసుకుపోవటానికి హనుమాన్ చాలీసా, హనుమత్ మంగళాష్టకము చదువుకోవటము వినటం చాలా మంచిది. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కూడా సర్వసౌఖ్యాలు కలుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. సో ఇది అదృష్టవంతులైన మిథున రాశి వారికి ఆగస్టు నెలలో మీకు కలిగే రాశి ఫలితాలు. మీకు అద్భుతమైన తెలివితేటలతో కాస్త ఓపికతో జోడిస్తే మీలో ఎప్పటికీ మర్చిలేని ఒక మెమరబుల్గా మిగిలిపోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, ఆల్ ది బెస్ట్ టు ది మిథున రాశి వారికి.